నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. రాధా మనోహర్ దాస్ పైన ఏపీలో కేసు నమోదవ్వడం జరిగింది. మరి ఎందుకు నమోదయ్యింది? ఏ కారణాల వల్ల నమోదయ్యింది? ఎవరు కేసు పెట్టారు? అని పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు క్రిస్టియన్ అవేర్‌నెస్ సోషల్ యాక్టివిస్ట్ నీల్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. సార్ ఏంటి సార్ 'రాధా మనోహర్ దాస్' లాంటి వారి పైన కేసు ఎందుకు నమోదయిందనుకోవచ్చు? ఏ పరంగా అయింది? ముఖ్యంగా అతను కొన్ని మతాలని ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడాడు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. దాని పరంగానే కేసు నమోదయిందని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అసలు ఏ కారణాల వల్ల అయింది సార్? సో, ఇది కేసు నమోదయింది అనంటే ఏ కారణాల చేత అయితది అనంటే నోటి దూలతోనే అయితది. హ్మ్. సో, అతనికి మనం నిజంగా జెప్పాలనంటే శాంతియుతంగా, సామరస్యంగా ఉన్న తెలుగు రాష్ట్రాలలో ఒక రాధా మనోహర్ అనే వ్యక్తి మతాల మధ్య సోదర, సహోదర భావంతో ఉన్న మతాల మధ్య చిచ్చులు పెట్టే ఓ టార్గెట్ పెట్టుకున్నట్టోలే ప్రత్యేకంగా క్రైస్తవ్యం పైన పడి ఏడ్చే ఒక పని పెట్టుకొని ఉన్నాడు. పొద్దున్న లేస్తే తన ధర్మం గురించి, స్వధర్మం గురించి బోధించకుండా ఇతర మతాలను నిజంగా ముఖ్యంగా ఇంకొక మతాన్ని దూషించలేడు. వేరే మతం విషయంలో గాని ఎప్పుడు మాట్లాడినట్టు ఉండదు. ఇస్లాం మతం గురించి గాని వాళ్ళ గురించి రాడు. కానీ అక్కడికొస్తే ఇక వాళ్ళు మామూలుగా ఉండదు గదా! అవును. కేవలము క్రిస్టియన్స్ అనగానే శాంతి కాముకులు. ఏం మాట్లాడలేరు. కొట్టినా ఏమనలేరు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తారు గాబట్టి బైబిల్ జెప్పినట్టు. అందుకే గొర్రెలంటే ఇక అదే దున్నపోతులంటేనేమో మనము ఎద్దులంటేనేమో దున్నపోతులన్నా మనం ఏమంటామంటే అవి తిరగబడతాయేమో, హ్మ్. పొడుస్తాయేమో అనుకుంటాం. క్రైస్తవులనగానే గొర్రెల్లాంటి వాళ్ళు బైబిల్‌లో పోల్చబడింది గాబట్టి గొర్రెల స్వభావం మృదు స్వభావంతో ఉంటారు గాబట్టి, ఇక గొర్రెలు వాళ్ళు గొర్రెలే గదా! అన్నట్టు వాళ్ళని ద్వేషించుకుంటా వెళ్తూ ఉంటాడాయన. ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్స్ అందులో పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బిహేవ్ చేసేది గూడా అదే విధంగా ఉంటుంది గదా! అంటే మనం కొన్ని చోట్ల కొన్ని వీడియోస్ గనుక జూస్తూ ఉంటుంటే జస్ట్ హ్మ్. వాళ్ళు ఒకే మాటల్లో వాళ్ళకు మాటలు రాని వాళ్ళకు మాటలొచ్చేస్తాయంట. నడవరాని వాళ్ళకు నడిచేస్తారంట. జాబ్ లేని వాళ్ళకు జాబ్ వచ్చేస్తుంది. ఒకేసారి 100,00,00,000 గూడా సంపాదిస్తారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది. అంటే ఇట్లాంటివి క్షణాల్లో ఎలా అయిపోతూ ఉన్నాయి. సో, ఇలాంటి గారడీగాళ్ళ గురించి, ఇలాంటి డ్రామా ఆర్టిస్టుల గురించి బైబిల్‌లో ముందుగానే చెప్పబడింది సార్. అయితే ఏంటంటే, నిజానికి ఒకవేళ అలాంటి దొంగ పాస్టర్లు ఉన్నరు ఇందులో గూడా. హ్మ్. ప్రతి మతంలో గూడా బాబాలని, మోసగాళ్ళని చాలా మంది ఉన్నారు. హ్మ్. సో, ఆ మతాన్ని, ఆ యొక్క విశ్వాసాలని, ఆ దేవుళ్ళను, దేవతలను అడ్డం బెట్టుకొని పబ్బం గడుపుకునే మత ఛాందసవాదులు మాత్రం ఉన్నారు. హ్మ్. అలాగే క్రైస్తవ మతంలో గూడా డబ్బు కోసం ఇగో నీకు కాళ్ళు పడిపోయినాయి, నువ్వు నడుస్తున్నావు. టచ్ అనే బ్యాచ్‌లున్నారు. అవును. అలాంటి బ్యాచ్‌లు గూడా మేము నీల్ రాజ్ అనే నా యూట్యూబ్ ఛానెల్‌లో గూడా నేను అనేక సార్లు అవేర్‌నెస్ కలిగించాను. ఆ దొంగ పాస్టర్‌లే నా మీద ఎన్నో కేసులు గూడా పెట్టడం జరిగింది. సో, హ్మ్. ఇలాంటి దుర్మార్గులు పైకి కేవలం బైబిల్ చేత పట్టుకొని నీతి మాటలు చెప్తూ ఉన్న దుర్మార్గులున్నారు. సో, అంటే అట్లాంటి వాళ్ళ వల్లనే ఇక్కడ మంచి వాళ్ళకి గూడా చెడ్డ పేరొస్తుంది. ఓకే. ఎవరిననాలండి? ఇప్పుడు మొన్న నేను ఒక ఇన్సిడెంట్ జెప్తాను. మల్కాజ్‌గిరిలో ఒక పూజారి ఏం జేశాడు, రోజు భక్తురాలు ఒకామె వస్తుంటుంటే ఆమె మెడలో బాగా బంగారం ఉన్నది. కనిపెట్టిండు. వారం, 10 రోజులు జూసిన తర్వాత ఆమెను కొట్టి చంపేసి డ్రమ్ములో యేసేసిండు. ఆమె మీదున్న నగలు తీసుకున్నాడు. తర్వాత దొరికిండు. జైలుకు పంపించారు. ఒక పూజారి చేసిన తప్పు. ఆ పూజారి చేసిన తప్పుకు ఇక మన భారతదేశంలో ఉన్న కొన్ని లక్షల కోట్ల గుళ్ళుంటాయి. సో, కొన్ని లక్షల మంది పూజారులుంటారు. అలా అని జెప్పేసి ఆ పూజారులందరిని నిందించాలనా? లే అది తప్పు గదా! హ్మ్. నేనంటా ఒక క్రైస్తవుడుగా, ఒక క్రిస్టియన్‌గా సో, కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారు. హ్మ్. హిందుత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతల్ని, దేవుళ్ళని పూజించే వాళ్ళున్నారు. ఒక పూజారి తప్పు చేసిండని జెప్పేసి హిందూ మతాన్ని దూషించడం అనేది తప్పంట. అవును. అది పాస్టరే గాని, ఆ దేవతల్ని గాని, దేవుళ్ళని గాని, కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవమైన రాముడిని గాని, హ్మ్. హనుమంతుని గాని, సీతాదేవిని గాని, ఏ ఏ విశ్వాసంతో ఉన్నారో గోవుల్ని పూజించే వాళ్ళున్నారు. సో, చెట్లను పూజించే వాళ్ళున్నారు. ఆ విశ్వాసాల్ని కించపరిచినట్టు నిజంగా మాట్లాడితే వాడు పాస్టర్ గాదు.
అవును. దూషించమని, ఇతర మతాల్ని ద్వేషించమని, ఇతర గ్రంథాలని దూషించమని బైబిల్ ఎక్కడ లేదండి. ఒక హ్మ్. 15 సంవత్సరాల క్రితం వెనక్కెళ్తే సోషల్ మీడియా, వాట్సాప్లు ఈ యొక్క ఇవి లేనప్పుడు, ఈ ఫేస్బుక్ లో ఒక 15, 20 సంవత్సరాలు వెనక్కెళ్తే ఇలాంటివి, ఇలాంటి ద్వేషపూరితమైన ట్రోలింగ్స్ గాని ఇలాంటివి లేవండి. అంటే ఇక్కడ 'రాధా మనోహర్ దాస్' గూడా చాలా ఇంటర్వ్యూలలో ఏమంటున్నారంటే, వీళ్ళు గొర్రెల్లాగానే బిహేవ్ చేస్తారు గాబట్టే నేనిలా మాట్లాడడం జరుగుతుంది అని జెప్పేసి, నేనిలా విమర్శిస్తున్నాను అని జెప్పేసి గూడా తను చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు మీరు గూడా చెప్పినట్లు ఆ సంఘటనలు మనం జూస్తూ ఉన్నామో, ఇవిటిని బేస్ చేసుకొనే నేను మాట్లాడుతున్నాను. ఇవిటిని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళని నేను అంటా ఉన్నానని జెప్పేసి 'రాధా మనోహర్ దాస్' చాలా ఇంటర్వ్యూలలో జెప్తూ ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? సో, వీటిని బేస్ చేసుకొని మాట్లాడాలనంటే, నువ్వు ఆ వ్యక్తుల్ని ఈరోజు నా దగ్గర ఒకటి ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. రాధా మనోహర్ దాస్ పైన ఆయన ఎఫ్ఐఆర్ కాపీ. హ్మ్. 13 తారీఖు 13/5/2026 రోజున ఆహ్, 106/2026 ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి హ్మ్. 106/2026 పెద్దాపురంలో ఎఫ్ఐఆర్, కాకినాడ ప్రాంతం పెద్దాపురంలో 299, 196 బిఎన్ఎస్ యాక్ట్స్ కింద ఆయనకు ఆహ్, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఆ! ఎందుకు బుక్ అయింది? ఆయన నోటి దూలతోని బుక్ అయిపోయింది. కొన్ని హ్మ్. చెక్క దేవుడు అని చెప్పేసి, 3 మేకులు వీక్కోలేని దేవుడు అని చెప్పేసి, ఇక నేను పలకలేనివి లంజల బైబిల్ అని చెప్పేసి అన్నాడండి. అవును. అదేనా? ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యేసుక్రీస్తు వారిని, బైబిల్‌ని పూజిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా జనాభున్న ఎవరు అనంటే క్రైస్తవులు. హ్మ్. ఏ దేవుని పూజిస్తారంటే జీసస్‌ని. అలాంటి ద ద అలాంటి గ్రంథం గురించి లంజల బైబిల్ అనొచ్చా అండి? హ్మ్. అలాంటి హిందుత్వంలో గూడా, హిందూ మతంలో గూడా పురాణాలున్నాయి, భగవద్గీత ఉంది. ఆ! ఇతిహాసాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి. ఆ గ్రంథాల గురించి ఇదే మాట ఒక క్రైస్తవుడు అంటే, ఇవే ఈ రాధా మనోహర్ గారు అన్నట్లు బైబిల్‌ని లంజల గ్రంథం, లంజల పుస్తకం అన్నట్టు ఈ గ్రంథాల్ని గనక ఒక క్రైస్తవుడు అంటే ఏ విధంగా ఉంటదండి? అనొచ్చా? అంటే ముందుగా ఒక క్రైస్తవుడుగా నేనే చెప్పుతోని కొడతా పాస్టర్‌ని. హ్మ్. అలా గనక హిందూ గ్రంథాల్ని గాని, ముస్లిం గ్రంథాల గురించి గాని, ఇతర మతాల గురించి, దేవుళ్ళ గురించి, వాళ్ళ విశ్వాసాల గురించి మాట్లాడిన పాస్టర్ ఎవడైనా ఉంటే గూడా చెప్పుతోని నేను కొడతా అంటున్నా. హ్మ్. క్రైస్తవ సమాజం గూడా కొడతది. మత ద్వేషాలు పుట్టించడం అనేది క్రైస్తవ్యము, బైబిలు ఒప్పుకోదండి. కానీ ఇప్పుడు ఈయనని ఎవరు కట్టడి జేయాలె? ఈ నోటి దూల. అయితే ఇక్కడ హిందువులలో గానివ్వండి, ముస్లిమ్స్‌లో గానివ్వండి, క్రిస్టియన్స్‌లో గానివ్వండి, కామన్ మ్యాన్స్ అనేది తప్పు జేయడం అనేది సహజం. ఇప్పుడు క్రిస్టియన్స్‌లో గూడా ఒక కామన్ మ్యాన్ తప్పు జేయడం అనేది సహజం. అలాంటిది ఒక పాస్టర్ ఎలా తప్పు జేస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల కాలంలోనే రీసెంట్‌గానే అభినయ్ దర్శన్ అని జెప్పేసి చాలా పేరు పొందిన వ్యక్తి, చాలా ఫేమస్ అయిన వ్యక్తి క్రిస్టియన్స్‌లలో, సోషల్ మీడియాలలో చాలా యాక్టివ్ ఉండే పర్సన్. సింపతి కోసం అని చెప్పేసి తన పైన తనే దాడి చేయించుకొని ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? సార్, ఆహ్, ఈ అభినయ్ దర్శన్ మీరన్నట్టు ఫేమస్, గీమస్ ఏమి లేదు గానీ, ఆయనదేసుకున్నది డబ్బా గొట్టుకొని తనకు తానే ఏదో ఆ సఫాయి డ్రెస్సులేసుకొని హ్మ్. తిరుగుతూ వచ్చిండు. ఆయన క్రైస్తవులకు ప్రతినిధి గాదు. ఆయన హ్మ్. ఓ ఎమ్మెల్యే గాదు. ఆయన ఓ చైర్మన్ గాదు. ఓ వార్డ్ మెంబర్ గూడా గాదు. మైనారిటీ శాఖ వాళ్ళు గాని, లేకుంటే ప్రత్యేకంగా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ అనో, క్రిస్టియన్ మైనారిటీ మినిస్టర్ అనో, లేకుంటే ఏదో ఒకటి అప్పజెప్పలేరు. ఆయన ప్రత్యేకంగా ఎన్నుకోబడలేదాయన. హ్మ్. ఆయనకైనా అది చేసి పాస్టర్ అవతారం ఎత్తిండు. సినిమా యాక్టర్ ఉండే. పాస్టర్ అవతారం ఎత్తిన తర్వాత రాజకీయ అవతారం ఎత్తిండు. ఆయన 2021 సంవత్సరంలో జులైలో నేను ఆయన మీద కడపలో కేస్ పెట్టించిన మొదటి భార్యతోని. హ్మ్. ఆమెను వదిలేసి రెండో భార్యను వదిలేసిండు. మూడో ఆమెను గూడా తీసుకొనెళ్తూ పెళ్లి చేసుకున్న టైంలో నేను దగ్గరుండి కేస్ పెట్టిన. సో, మేమే ఆయన పాస్టర్‌గా ఉండి బైబిల్ పట్టుకున్నాడు. ఇలాంటివి పనికిరావు. ఇతను కేవలం చెప్పడమే గాని, ఆ యొక్క బైబిల్ ప్రకారం బ్రతకడం లేదు. పాస్టర్ అనంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలండి. హ్మ్. రాధా మనోహర్ గారు ఒక గురూజీ గారు అనంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి గాని, ఆయన రోడ్ల మీద పడి ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? ఎక్కడ హ్మ్. పోతే అక్కడ రోడ్ల నుండి వస్తుంటే నేనిక్కడికి పెద్దాపురం వస్తుంటుంటే దారి మధ్యలో కొన్ని శవాలు కనిపించినాయి. ఆ! బొమ్మలు కనిపించినాయి. ఏదో అనుకుంటా చర్చిల గురించి కామెంట్ చేస్తున్నట. ఎంతటి అదండి? అది తప్పు గదండీ! హ్మ్. ఒక క్రైస్తవుడు గూడా వెళ్తుంటుంటే మరి రోడ్డు పంట వస్తుంటుంటే చనిపోయిన కుక్కలు కనిపిస్తాయి, యూరిన్‌లు కనిపిస్తాయి, మలమూత్ర విసర్జనలు కనిపిస్తాయి. అవన్నీ పట్టుకొని వాసన చూస్తాడా? హ్మ్. చూడడు గదా! ఇలాంటి రాధా మనోహర్ లాంటి వాళ్ళ వల్ల
క్రైస్తవ్యంలో, హిందుత్వంలో సామరస్యంగా ఉన్న వాళ్ళ మధ్యలో అగాధం అనేది ఏర్పాటు చేస్తున్నాడండి. ఈయన మీద కేసు అయితది. మరి 2, 3 రోజులకు ఏమో అది డిస్పోజ్ అయితది. హ్మ్. అట్లెట్లయితదండి? పాస్టర్లు కేసులు పెడితేనేమో తీసుకోరు. ఇలాంటి వాళ్ళు పాస్టర్లు కూడా దొంగలున్నారండి. మీరన్నట్టు ఇదిగో ఈ క్యాలెండర్ పట్టుకోగానే డబ్బులు రాలుతున్నాయి. నా అకౌంట్‌లో 3000 పడ్డాయి. నా అకౌంట్‌లో అయ్యగారు ₹1,00,000 పడ్డాయని దొంగలున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మాకెక్కువగా వినిపిచ్చేది, కనిపిచ్చేది ఏంటంటే, ఎవరైతే ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారో గ్యాంగులుగా గ్రామాల్లోకి వచ్చి మత ప్రచారం చేసుకోవడం ఓకే. ప్రచారం చేసుకోవడం ఒక ఎత్తయితే, మా దాంట్లోకి మారండి అనడం ఒక ఎత్తు. అంటే ఎందుకు వేరే మతం వాళ్ళని ఇందులోకి మార్చుకునే ప్రయత్నం ఎందుకు జేస్తున్నారు? అయితే బైబిల్‌లో మార్కు సువార్త అని ఉంటదండి. దాంట్లో 16వ అధ్యాయంలో ఏముంటదంటే, మీరు సర్వ సృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించుడి అని చెప్పేసుంటది. సువార్త అననంటే మా బైబిల్ ప్రకారము యేసు ప్రభువుల వారు ఈ భూమి మీదకి వచ్చి మనిషి యొక్క పాపముల కోసం ఈ భూమి మీదకి నరావతారిగా అవతరించి ఆయన చనిపోయి తిరిగి లేసాడు కాబట్టి, ఆయనని నమ్ముకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవానికి వారసులైతారు. ఎవరైతే తమ పాపములను అంటే దొంగతనము నుండి, వ్యభిచారం నుండి, త్రాగుడు నుండి, ఈ నరహత్యల నుండి, పాపపు పనులు ఏవైతే ఈ శరీరంలో ఉంటాయో, కోరికలు ఉంటాయో వాటన్నిటిని చంపుకొని సమాజానికి చీడ పురుగుల్లాగా ఉండకుండా తల్లిదండ్రులని గౌరవిస్తూ నీతి నిజాయితీతో బ్రతికే వాళ్ళు నన్ను విశ్వసించాలి. ఇలాంటి మనస్సు కలిగి ఉండాలి. ఎవరైతే తాగుడుకు బానిసై ఉన్నారో, లేకుంటే వ్యభిచారానికి బానిసై ఉన్నారో, కుటుంబాల్ని పట్టించుకోవట్లేదో అలాంటి వాళ్ళు మీరు ప్రభువుని అంగీకరించి మీ పాపములను ఆయన రక్తంలో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి అనే ఒక నిరీక్షణ పూరితమైన నిత్య జీవానికి, ఆత్మకు, ఒక దేవునికి ఉండే దాన్ని బట్టి ఆ బోధనలనేటివి బైబిల్ ప్రకారం చెప్తారు గానీ, మీరు రండి మా దాంట్లో చేరండి మీకు ఇస్తామని ఎక్కడ కూడా ఎగ్జాక్ట్‌లీ. మత ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మార్పిడి మీరు అంటారు గానీ. ఏదైతే చెప్పారో నీట్‌గా, ఈ విధంగా చెప్తే వినడానికి గాని, చూడడానికి గాని ఎంతో బాగుంటుంది. హ్మ్. కానీ ఇక్కడ ఏమవుతుంది అనంటే గనక మెయిన్ ఎవరైతే పేదవాళ్ళుంటారో, మెయిన్ ఎవరైతే ఇప్పుడు 'అభినయ్ దర్శన్' ఎవరిని టార్గెట్ చేశారు? గిరిజనుల ప్రజలని. అదే విధంగా ఎవరైతే పేదవాళ్ళుంటారో, ఎవరైతే తక్కువ క్యాస్ట్ వాళ్ళుంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేసి, వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారని జెప్పేసి చాలా వార్తల్లో గూడా మనం ఇదే చూస్తూ ఉన్నాము. అంటే ఎందుకు ఇలా టార్గెట్ జేయాలి? ఎందుకు ఇలా ఫోకస్ జేసి వేరే వాళ్ళని మత మార్పిడి ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది? సార్ ఇప్పుడొక్కటి ఆలోచన జేయాలె. ఒక పుట్టిన 2 రోజుల బిడ్డ గాని, ఒక 5 రోజుల పాపని తీసుకుందాం. ఒక పసి శిశువు 5 రోజుల బిడ్డని బలవంతంగా పాలు తాగిపిస్తామా? లే పాల పీప పెట్టి నోట్లో పాలు తాగిపిచ్చే ప్రయత్నం చేసినామనుకో ఆ బిడ్డకి ఆకలి లేకుంటే తాగుతదా? ఆ! తాగుతదా సార్? ఒక మతంలో పుట్టుకతో ఉన్న ఒక 10 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్ల వయస్సున్న వాళ్ళు ఇంకొక మతంలోకి రండి అనగానే వచ్చేస్తారా అండి? ఎందుకంత భయం? క్రైస్తవ్యం అనగానే కొందరికి భయమైపోతుంటది. హ్మ్. బైబిల్ అనగానే భయమైపోతది. తగలబెడుతుంటారండి గుంపులుగొచ్చి. అందులో హ్మ్. ఏముందండి? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. తన తల్లిని, తండ్రిని దూషించువాడు కారు చీకటిలో తన ఆత్మ ప్రాణం పోతుంది. తల్లిని, తండ్రిని గౌరవించిన వాడికే దీర్ఘాయుష్మంతులుగుంటారని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుంది అంటే, ఇదే సంఘటనని మనము గల్ఫ్ కంట్రీలలో జూసుకుంటే గనక, దుబాయ్ గానివ్వండి, సౌదీ గానివ్వండి, ఇట్లాంటి కంట్రీలలో జూసుకుంటే క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ గూడా ఎక్కడ గూడా మత ప్రచారం అనేది చెయ్యరు. ఎందుకంటే అక్కడ భయం. అక్కడ ఒక రూల్ ఉంటుంది. కానీ ఇక్కడ మన భారతదేశంలో జూసుకుంటే గనక ఏ రాష్ట్రాల్లో జూసుకున్నా గాని ఈ మత ప్రచారం అనేది జరుగుతూ ఉంది. అంటే మన మతంలో మన పాటికి మనలాగా ఉండొచ్చు గదా! ఎందుకు ఇతర మతంలోకి ఎళ్లి ఇలా చేయడం ఎందుకని? అయితే ఆహ్, ఆ దేశాలు ఏమిటంటే కొన్ని క్రిస్టియన్ దేశాలుంటాయి. మీరన్నట్టు అరబ్ దేశాలున్నాయి. అవును. అక్కడ వాళ్ళు అల్లాని మాత్రమే ఆరాధిస్తారు. హ్మ్. కొన్ని చోట్ల మీరిప్పుడు అన్నట్లు కువైట్‌లో గాని కొన్నిటికి పర్మిషన్ ఉంటది. కొన్ని టైమ్‌లుంటాయన్నట్టు. ఆ టైమ్‌లలో కొన్ని ఏరియాలలో ప్రార్థన చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వాలు గూడా అనుమతించింది. హ్మ్. అయితే కొన్ని దేశాలలో ఇప్పుడు క్రిస్టియన్ దేశాలలో గూడా చాలా మంది హైందవ సోదరులు గూడా టెంపుల్స్ కట్టుకున్నారు. గుళ్ళు కట్టుకున్నారు. హ్మ్. హరే రామ, హరే కృష్ణ వాళ్ళు గూడా అక్కడ వాళ్ళ టెంపుల్స్ అనేది విస్తరించుకున్నారండి. ఎక్కడ ఆ! గూడా వాళ్ళు ఆహ్, అమెరికన్స్ గూడా హిందుత్వంలో కొనసాగుతూ ఉన్నారు. ఆ భక్తిలో, ఆ పూజలో పరవశిస్తున్నారు. అది వాళ్ళిష్టం. కానీ ఆ అమెరికా దేశంలో ఉండి వాళ్ళెవ్వరు అనలేరు. ఎక్కడ గూడా దాడులు జేసినట్టు గాని, ఎక్కడ గూడా ఆ గ్రంథాలను తగులబెట్టినట్టు గాని చూడలేదు మనం.
అవును. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు? భారతదేశం అంటే విభిన్న మతాలకు, విభిన్న జాతులకు, విభిన్న కులాలకు నిలయమైనది మన భారతదేశం. సార్వభౌమాధికారమైన మన దేశం ఏందంటే, మన దేశంలో ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ అనేది, మత ప్రచారం చేసుకునే హక్కు గాని ప్రతి ఒక్కరికి ఇవ్వబడిందండి. ఒకే మతం వాళ్ళు ఉండాలి, ఒకే కులం వాళ్ళు ఉండాలి అనే నినాదం అనేది భారత రాజ్యాంగం అనేది కల్పించలేదు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించొచ్చు. తమకు నచ్చిన మతాన్ని ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రచారం చేసుకోవచ్చు. ఎక్కడైనా చూడండి సార్, నన్ను బలవంతంగా మనం ఎప్పుడైనా చూసుంటాం. ఆహ్, నాకు బలాత్కారం జరిగింది, రేప్ జరిగింది. అవును. బలాత్కారం జరిగింది అని అంటే ఏందండి? మానభంగం జరిగింది. హ్మ్. ఒక ఒక స్త్రీకి ఒక పురుషుడితో తను శారీరకంగా కలయికకు ఇష్టం లేనప్పుడు రేప్ అనేది జరుగుతున్న దాన్ని మనం ఏందంటే రేప్ జరిగింది. అవును. బలవంతంగా ఆమెను లొంగ తీసుకోబోయాడు. ఆమె మీద అత్యాచారం జరిగిందంటారు. అంటే బలవంతంగా హ్మ్. ఎక్కడైనా చూడండి, ఎవ్వరైనా వచ్చి నన్ను అంటే బలాత్కారం అంటే మీద పడి లాగేడదండి. గల్లబట్టో వాళ్ళకు ఇష్టం లేని దాన్ని. సో బలాత్కారంగా నన్ను బలాత్కారం చేసి నన్ను మత మార్పిడి చేసిర్రు అని ఎక్కడైనా ఒక కేసు అయిందండి ఇప్పటి వరకు ఇండియాలో? చరిత్రలో చూడండి. ఎక్కడ హ్మ్. కూడా అట్లాంటిది లేదండి. కొంతమంది మీరన్నట్టు ఇప్పుడు రాధా మనోహర్ గారి యొక్క ఆవేదన ఓకే కావచ్చు. కానీ నువ్వు ఎవరి పైన పెట్టాలి? ఈరోజు ఒక పోలీస్ కానిస్టేబుల్, గౌరవప్రదమైన ఒక రక్షక భటుడుగా ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు కేసు పెట్టడం జరిగిందండి. అవును. ఆయన ఆయన వచ్చేసి వాసంశెట్టి శేషారావు గారు, కానిస్టేబుల్ గారు. ఆయన కేసు పెట్టిర్రు. నీకు నిజంగా మ మ సమాజం పట్ల గౌరవం ఉంటే ఏం జేయాలి? ఏ పాస్టర్ అయితే నిజంగా ప్రజల్ని ఇదిగో ఇదొస్తుంది మీకు, ఈ డబ్బులు పడ్డాయి, ఇగో ఈ రోగం పోతుందని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నాడో, రండి మీకు మేము సహాయంగా ఉంటాం, నిలబడతాం. మాకు జెప్పండి, మేము గూడా వస్తాం మీతో పాటు. హ్మ్. నిజంగా సమాజాన్ని చీడపురుగుల్లాగా ఉంటున్న ప్రతి ఒక్క పాస్టర్ ఒకవేళ అలాంటి వాళ్ళుంటే, సమాజాన్ని, ప్రజల్ని దోచుకునే వాడుంటే, అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొంటే, నిజంగా రాధా మనోహర్ గారు అలాంటి వాళ్ళ మీద కేసు పెట్టు. ఇప్పుడు నువ్వు ఎవరైతే అరవడం ఎందుకు? సరే ఇప్పుడు మీరన్నట్లు గూడా ఎవరైతే దొంగ పాస్టర్స్ క్రిస్టియన్స్‌లో గూడా ఎవరైతే ఇలా ఉన్నారో, సో వీళ్ళలో మార్పు రావాలంటే ఏం జేయాలి? అండ్ అదే విధంగా ఇట్లాంటి వాళ్ళ మీద ఎలాంటి శిక్ష పడాలి? మీ ఒక క్రిస్టియన్ అవేర్‌నెస్‌గా, సోషల్ యాక్టివిస్ట్‌గా మీరేం జెప్తారు? సో, సార్ నేననేదేందంటే, ఒక క్రిస్టియన్స్‌లోనే ఉన్నారా? ఉన్నారంటే చెప్పండి. నేను ప్రతి ఏ మతంలో శిక్ష ఉన్నారు. పడాలనో, ఏం జేయాలనో జెప్తా. హ్మ్. హిందూ మతంలో లేరా? హ్మ్. ముస్లిం మతంలో లేరా? బౌద్ధ మతంలో లేరా? ఒకటి, మతం కంటే మానవత్వం ముఖ్యం సార్. హ్మ్. మొదటిగా మానవ మనుగడకు ఒక ఆహ్, ఆడవాళ్ళ మీద అరాచకాలు జరుగుతున్నాయి. త్రాగి తల్లిదండ్రుల్ని హింసించే వాళ్ళని, తల్లి మీద అత్యాచారం చేసిండంట. మొన్న వార్తలు చూసినాము. హ్మ్. తాగిన మైకంలో కూతురుతోని వ్యభిచారం చేసిండంట. కూతుర్ని రేప్ చేసిన కన్న తండ్రంట. ఇట్లాంటి వాటిపైన ఏంది తాగుతున్నారు. ఆ తాగుడు బంద్ చేసేయండి. ఆ డ్రగ్స్ మీద అవేర్‌నెస్ కలిగించండి. ఈ మతం ఏమన్నా బైబిల్ ఏం చెప్తుంది? దొంగతనం చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, నరహత్య చెయ్యొద్దు, అబద్ధాలాడొద్దు, ఒకరిని నీ పొరుగువాని భార్యని గాని, దేనిని గాని ఆశించొద్దని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. కానీ ఇందులో ఇంకా తప్పేముందండి? ఒకప్పుడు తాగుబోతును, ఒకప్పుడు తిరుగుబోతును, ఒకప్పుడు బూతు మాటలు మాట్లాడేటోడినే మారినా అని చెప్పేసి చెప్తున్నారు. మనస్సు మారడం అండి. ఇది మతము గాదు, మార్గము. మీకంత అదుంటే ఇప్పుడు ఈ మతంలోనే గాదు, చట్టాలున్నాయి ఎందుకు? ఈయననే కాదు కదా శిక్షించేది. నీకు అంత అది ఉంటే తెలియజేయాలి. పలానా పాస్టర్ ఇదిగో ఈ ఎవిడెన్స్, ఈ రోజు మీ మీద ఈ ఎవిడెన్స్ ఏమని తిట్టావు అని చెప్పేసి రాసి ఈ కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ అయిందండి. ఆ! అట్లా నువ్వు రాసి ఏ పాస్టర్ మీద క్లిప్పింగ్లు పెట్టండి. మీరే పోతూ ఈయనకు క్రైస్తవ మతంలో ఏదో తప్పు ఉందనేది లేదు గాని, బైబిల్ మీద పడేయడవాలనేది ఒక్కటి మాత్రమే పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఫైనల్‌గా ఏం జెప్తారండి 'రాధా మనోహర్ దాస్' గురించి ఏం జెప్తారు? రాధా మనోహర్ గారికి నిజంగా చెప్పేదేందనంటే, ఆయనలో నిజంగా ఆయన ధర్మ ప్రచారకులు అన్నారు. నిజంగా ఆ ధర్మ ప్రచారకులు నిజంగా అయితే, తన స్వధర్మం గురించి, తన తన మతము గురించి, తన మత గ్రంథాల గురించి, తన తను పూజిస్తున్న దేవతల గురించి, దేవుళ్ళ గురించి విపరీతమైన ప్రచారం చేసుకోమనండి. హ్మ్. చేసుకోండి. కానీ ఇతర మతాల్ని దూషించడం అనేది కరెక్ట్ గాదు. అంతే విధంగా ఒకవేళ ఇలాగే ఉంటే మాత్రము తప్పకుండా
ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు కానీ తప్పకుండా చట్టపరంగా కూడా అందరూ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ వెళ్ళి కేసు పెట్టారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కలిగి ఉన్నారు కాబట్టి కేసులు పెడతారండి, న్యాయపరంగా పోరాటం చేస్తారు. ఇంతెందుకు ఇప్పుడు బైబిల్లో ఇది ఉంది, మీ పాస్టర్ ఇట్లుండు అదంటే ఇలా లేవా? మీ దాంట్లో లేవా? నేను అడుగుతున్నా. ఉన్నదాన్ని ఫస్ట్ నీళ్లు శుభ్రం చేసుకో, నీది నువ్వు కడుక్కో అంటున్నా. మాది మేము కడుక్కోవడానికి మేము కేసులు పెడుతున్నాము. మేము ఇట్లాంటి మీకు కనిపించేటి కొన్నేనండి. మేము కొన్ని వందల మంది దగ్గరికి మా క్రైస్తవ నాయకులు కానీ మేమందరం ఉండి వెళ్తూ మేము ఆదివారం నాడు ఏ పాస్టర్ ఏదైనా వాక్యం కానీ వ్యతిరేకంగా ఇతర మతాలని దూషించినట్టు కానీ ప్రజల్ని అమాయకుల్ని నీకు ఈ రోగం పోతుంది ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి డ్రామాలు ఆడేటోళ్ళు అందరినీ 2021లోనే అభినయ్ దర్శన్ గురించి బట్టె బయలు చేసింది నేనేనండి. ఎఫ్ఐఆర్ చేయించిన నేను కడపలో. అలా మేము అందరము కనబడనివి ఎన్నో ఉన్నాయండి. మేము లోపల సర్దిద్దుకుంటున్నాం. మాది మేము కడుక్కోవాలి. ఇప్పుడు నా పనులు నేను కడుక్కున్న తర్వాత ఏమవుతుంది అంటే పబ్లిక్ కి కనిపించేది మీలాంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే దాదాపు ఒక 20% మీలాంటి వాళ్ళు పోరాడే వాళ్ళు కనిపిస్తే ఇక్కడ మిగతా ఏదైతే ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు గానివ్వండి, ఇలాంటి ఫేక్ వీడియోస్ గానివ్వండి, ఏవైతే చేస్తున్నారో అవే మనకి సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్లనే ఇక్కడ క్రిస్టియన్స్ కి కూడా చెడ్డ పేరు అనేది ఎక్కువగా వస్తుంది. నేను ఇప్పటికి ఒక 3-4 పాస్టర్లని క్రైస్తవులనే క్రిస్టియన్ నాయకులం అని చెప్పుకొని సంఘ పెద్దలం అనుకునే వాళ్ళని నేను జైలుకు పంపించానండి. ఒక క్రైస్తవుడిని అయ్యుండి పాస్టర్లను జైలుకు పంపించిన. ఎవరిని? నకిలీ దొంగ పాస్టర్లని. ఆడపిల్లలకు ఆ బట్టలిప్పి ఐలైనటింగ్ చేస్తానని చెప్పేసి దుర్మార్గుల్ని పట్టుకొని జైలుకు పంపించినండి. అది నేను చేసిన. మరి మీ ధర్మం స్వధర్మం అనుకునే మీరు ఏ ఏ మీ మీ వాళ్ళు ఎవరున్నారు అలాంటి వాళ్ళని గుర్తించి అయిపోతుంది మీది. మీరు ఇంకా మా మీద ప్రేమ ఉంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, పెద్దలు ఇంకెవరైనా ఉంటే క్రైస్తవ నాయకులు ఉన్నారు, బ్రదర్ ఇగో మీ వాళ్ళు పలానోడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వండి. మేము చర్యలు తీసుకున్నప్పుడు మేము వెనకేసుకొని వస్తే మేము కేసులు పెట్టకపోతే అది చేయండి. మొన్న ఈ అభినయ్ దర్శన్ అనే వాడు పాస్టర్ కాదని చెప్పేసి నేను కొన్ని ఛానళ్లలో మాట్లాడినా. ఆ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ రిలీజ్ అయితే వీడియో గంట లోపలనే ఇది ఫేక్, అది కోడి రక్తమో మేక రక్తమో, అది డ్రామా, ఇది 3వ డ్రామా. ఇంతకుముందు గతంలో 2 డ్రామాలు అయిపోయినాయి, ఇదో 3వ డ్రామా అని నేనే సార్ ఫస్ట్ చెప్పింది. సో మేమే ఖండిస్తుంటాం. అలాంటి వాళ్ళు పాస్టర్లు కాదు సార్, కేవలం డబ్బు కోసం వేషం వేసుకున్న వాళ్ళు. ఇప్పుడు నకిలీ పోలీసులను మనం చూసినాం సార్, నకిలీ ఐఏఎస్లను చూసినాం, నకిలీ డాక్టర్లను చూసినాం, ప్రాణాలు తీసేసిన వాళ్ళు. వాళ్ళు 10th కూడా పాస్ కాడు, ఆర్ఎంపీ డాక్టర్లని ఎంబీబీఎస్ డాక్టర్లని కూడా చలామైన వాళ్ళని చూసినాం, చలామణి అవుతున్న వాళ్ళని. సో అట్లనే నకిలీ ఈ పాస్టర్లు తయారయ్యారు సార్ డబ్బు కోసం. సో వాళ్ళు ఏమున్నా ఏం చేస్తారంటే ఫోన్ పే, గూగుల్ పే పెట్టుకుంటారండి. ఇక్కడ క్రిస్టాఫర్ అని చెప్పేసి ఒక పాస్టర్ గారు ఉంటారండి, ఉప్పల్లో ఉంటారు. ఆయన కడప ఊరు. ప్రతి ఆదివారం నాడు అక్కడికి వెళ్తాడు. కుష్ఠరోగులకు అండి వాళ్ళ భార్య అతను వెళ్ళి పురుగులు పడ్డ కుష్ఠరోగులకు కాళ్ళకు చేతులకు ఆ వీడియోలు నాకు చూపించింది. అన్న మరి కొన్ని నా ఛానల్లో పెడదామన్నా, ఇలాంటి పాస్టర్లు ఉన్నారని కూడా చెప్పాలి కదంటే, వద్దు నాన్న దేవుడు చూడాలి అని చెప్పేసి అంటున్నారు సార్. అలా క్రైస్తవ్యం ఒకప్పుడు చదువునిచ్చింది, వైద్యం ఇచ్చింది, ఇది ఇచ్చింది, కానీ మతాలు మార్పిడి చేయడం కోసం రాలేదు సార్. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిది సార్. థ్యాంక్ యూ. నమస్తే.